తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో ప్రస్తుతం రగులుతున్న రాజకీయ చిచ్చు ఎంతవరకు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకరు ఆత్మాభిమానం కోసం, మరొకరు అధికారం కోసం పాకులాడుతూ అధికార పార్టీతో అసమ్మతి జ్వాలలను రగులుస్తున్నాయి. తిరుపతి జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు సత్యవేడు హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే, మరోవైపు అధిష్టానం పంపిన కోఆర్డినేటర్, ఇద్దరి మధ్య మొదలైన ప్రోటోకాల్ యుద్ధం ప్రస్తుతం పీక్ స్టేజ్కు చేరుకుంది. మా 100 కోట్లు మాకిచ్చేయండి, ఇప్పుడే రాజీనామా చేస్తామంటూ ఎమ్మెల్యే కుమారుడు సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు సత్యవేడులో పెత్తనం ఎవరిది? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు రణరంగాన్ని తలపిస్తోంది. సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు పన్నుతున్నారంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి టార్గెట్ గా ఆదిమూలం విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు, ఇసుక మాఫియా విచ్చలవిడిగా జరుగుతోందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లిన ఎమ్మెల్యే శంకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ కోఆర్డినేటర్ పగలు టీడీపీ నేతలతో, రాత్రి వైసీపీ నేతలతో తిరుగుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డితో 24 గంటలు టచ్ లో ఉన్నారని ఆరోపించడంతో రాజకీయాలు హీటెక్కాయి. ఒక దళిత ఎమ్మెల్యేను కాబట్టే, ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారా అని ఎమ్మెల్యే ఆదిమూలం ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సత్యవేడు నియోజకవర్గ అధికార పార్టీలో ముఠా తగాదాలు ప్రస్తుతం వీధిన పడ్డాయి. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వర్గం వర్సెస్ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ శంకుస్థాపన చేసినా అక్కడ ఎమ్మెల్యేకు కనీస గౌరవం దక్కటం లేదన్నది ప్రధాన ఆరోపణ. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆదిమూలం నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేను తానని, తన పట్ల ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని ఆయన అధికారులను నిలదీస్తున్నారు. కేవలం కోఆర్డినేటర్ కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తున్నారని, ప్రజాప్రతినిధులకు డమ్మీగా చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే నాకేమో జీరో ప్రోటోకాల్, పార్టీ పదవి తెచ్చుకున్నోళ్లకేమో హీరో ప్రోటోకాల్, ఇదేం న్యాయమని అడుగుతున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం. విసుగెత్తిపోయిన ఎమ్మెల్యే డైరెక్ట్ గా అసెంబ్లీ స్పీకర్ వద్దకే పంచాయతీ తీసుకెళ్లారు. జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షుడికి కూడా దక్కని ప్రోటోకాల్ ను ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కు అధికారులు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు కాకుండా శంకర్ రెడ్డిని ఆహ్వానించటం, పోలీసు యంత్రాంగం కూడా ఆయనకే వంతపాడటంపై బగ్గుమన్నారు. అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో ఎమ్మెల్యే ఆదిమూలం ఈ ప్రోటోకాల్ వివాదాన్ని నేరుగా అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ప్రోటోకాల్ దక్కటం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పలకటం లేదని స్పీకర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సూర్యదేవర వరప్రసాద్ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రోటోకాల్ వివాదంలోకి తాజాగా గ్రావెల్ మాఫియా అంశం కూడా చేరింది. కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిపై ఎమ్మెల్యే వర్గం తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తోంది. పగలు పార్టీ కండువా కప్పుకొని రాత్రి వేళ్లలో ప్రత్యర్థి పార్టీ నేతలతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ముమ్మాటికి డబుల్ గేమ్ అని మండిపడుతున్నారు. గ్రావెల్ మాఫియా ద్వారా సంపాదించిన అక్రమ సొమ్ముతో నియోజకవర్గంలో సమాంతర పాలన సాగిస్తున్నారని, నిజాయితీగా ఉన్న కార్యకర్తలను, నేతలను తొక్కేస్తున్నారని ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యేను ఇంతగా అవమానిస్తున్నారా అన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కుమారుడు మాజీ జెడ్పీటీసీ కోనేటి సుమన్ చేసిన వ్యాఖ్యలు పార్టీ పునాదులను కదిలిస్తున్నాయి. రాజకీయాల్లో ముక్కుసూటిగా మాట్లాడే సుమన్ ఈసారి ఏకంగా 100 కోట్ల రూపాయల ప్రస్తావన తెచ్చారు. ఎన్నికల కోసం తాము పెట్టిన 100 కోట్ల ఖర్చును వెనక్కి ఇచ్చేస్తే తక్షణమే పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతామంటూ ఆయన విసిరిన సవాల్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని గెలిపిస్తే ఇప్పుడు అవమానాలకు, అక్రమార్కులకు పెద్దపీట వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మాభిమానం చంపుకొని అవమానాలను భరిస్తూ పదవుల్లో కొనసాగాల్సిన అవసరం తమకు లేదని సుమన్ కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సత్యవేడు రాజకీయాల హాట్ టాపిక్ గా మారాయి.
ఎమ్మెల్యే ఆదిమూలం కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ తో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడుతోంది. అధికారులు ఎవరి మాట వినాలో తెలియక అయోమయంలో ఉన్నారు. అటు ఎమ్మెల్యే వర్గం రాజీనామాకు కూడా సిద్ధమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నా అధిష్టానం ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. ఈ అంతర్గత విభేదాలు రాబోయే కాలంలో పార్టీకి నష్టం చేకూరుస్తాయనే ఆందోళన సామాన్య కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. సత్యవేడులో నడుస్తున్న పవర్ పాలిటిక్స్ కు అసెంబ్లీ నుంచి నోటీసులు రావడంతో సత్యవేడు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఇదిలా ఉంటే పగలు టీడీపీ, రాత్రి వైసీపీ అని ఎమ్మెల్యే ఆరోపిస్తున్న కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలాంటి కొరడా జొలిపిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు వేలెత్తి చూపక ముందే సొంత పార్టీలోని ఈ డ్యామేజ్ ను చంద్రబాబు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.